గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపాల్ నిర్వాకం ఓ విద్యార్థిని పాలిట శాపంగా మారింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అయినా కానీ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థిని పరిస్థితి మరింత విషమంగా తయారైన ఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం వీరలంకపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అసలు జరిగిన విషయం ఏమిటంటే వీరలంకపల్లి గురుకుల పాఠశాలలో సుంకర భాను అనే విద్యార్థిని 6వ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. అనారోగ్యంతో ఉన్నా కానీ విద్యార్థిని ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. తీరా ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. హాస్టల్కు వచ్చి తన కుమార్తె ఆరోగ్య విషయంపై ఆరా తీయడానికి తండ్రి వచ్చాడు. దీంతో విద్యార్థిని ఆరోగ్యం బాగానే ఉందని దూరం నుంచి కుమార్తెను చూపించి తండ్రిని తిప్పి పంపించారు ప్రిన్సిపాల్. తర్వాత భాను పరిస్థితి మరింత విషమించడంతో పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు తెలియకుండా హాస్పిటల్ కు తరలించింది. వీరలంకపల్లి మా పాపకు సీట్ వచ్చిందని గురుకుల పాఠశాలలో వేసామండి. పాపకు 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి ఒంట్లో బాగోలేదండి. మాకు ఎవరో ఇన్ఫార్మ్ చేయలేదండి. మేము పాపను చూడడానికి వెళ్తే మేము 10 అడుగులు దూరం నుంచి చూస్తే అప్పటికే పాప డల్గా ఉందండి. పంపించమని వెళ్ళాము, పంపలేదు. మేము హాస్టల్ లోపలికి వెళ్ళబడికే పాపకు చాలా సీరియస్గా ఉంది. ఎమర్జెన్సీగా ప్రైవేట్ హాస్పిటల్కే తీసుకొచ్చి జాయిన్ చేసాము. పాప పరిస్థితి ఏం బాగాలేదు, పాప బాగాలేదని కూడా మాకు ఎవరో ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పై ఆగ్రహించారు. చాలా సార్లు తమ కూతురు గురించి అడిగినా కానీ ప్రిన్సిపాల్ పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో తన కుమార్తెకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె అనారోగ్య పాలైనా కానీ పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ను గట్టిగా నిలదీసి అడగ్గా చివరకు విషమంగా ఉన్న విద్యార్థి భానుని తల్లిదండ్రులకు అప్పగించారు ప్రిన్సిపాల్. కుమార్తె ఆరోగ్యం క్షీణించే వరకు పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు సిబ్బందిపై నిప్పులు చెరిగారు. ఏదైనా జరగరానిది జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోవడంతో ఓ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గోకవరం మండలం పక్కన వీరలంకపల్లి ఈ గురుకులం పాఠశాలలో మా అమ్మాయికి సీటు రావడం వల్ల జాయిన్ చేసామండి. మా అమ్మాయికి ఫీవర్ అండి, 4 రోజుల నుంచి ఫీవర్ ఉండటం మేము ఒకసారి వెళ్ళి చూసిన నుంచి మాకు తెలిసిందండి. మామూలుగానే కొంచెం గేటు బయట నుంచి చూసానండి. అప్పటికే మా అమ్మాయి నీరసంగా ఉందండి. ఎవరో చెప్పకపోవడం వల్ల మేము పక్కన వాళ్ళు కూడా బాగానే ఉందనేసి అన్నారండి. ఆ విషయం మటుకు మేము వస్తామని నేరుగానే. తర్వాత మరుసటి రోజు మేము వాటర్ తాగడానికి సెంటర్కి వచ్చానండి. ఆవిడ హౌస్ మేడం గారు గోకవరం తీసుకెళ్ళిన సంగతి మాకు తెలియదండి. ఆవిడ బస్సు దిగుతుంటే మేము మేడం గారండి ఎక్కడికి వెళ్ళారని నేను అడిగానండి. మా పక్కన ఉన్న పాపను కూడా గుర్తుపట్టలేదండి. అంతలాగా చేశారండి వాళ్ళు. దానికి మీరు సరైన చర్యలు తీసుకుంటారని మేము జరగడం జరిగిందండి. అప్పటికే పాప పరిస్థితి ఇద్దరు పిల్లల బెంచ్ మీద కూర్చోబెట్టి మా మిస్సెస్ వెళ్ళిందండి. మా మిస్సెస్ వెళ్తే అప్పుడు కూడా ఎగ్జామ్ ఉంది పంపనండి అన్నారండి. పిల్లలు ఇంత దారుణంగా ఉండటం ఎగ్జామ్ ఎలా రాస్తుందండి. అప్పటికే ఇద్దరు పిల్లలు పట్టుకుని కూర్చున్నారండి. ప్రిన్సిపాల్ గారిని అడిగితే వాళ్ళ హౌస్ మేడం అడగండి, ఈవిని అడిగితే ఆవిడని అడగండి అంటున్నారు. నా వరకు తీసుకురాకండి, మీరు ఏదో పడండి అని చెప్పేసి హెచ్ఎస్సి గారు ఉన్నారండి లోపల. ఆవిడ నర్సు పిల్లలు చూసుకుంటుంది. ఆవిడ బాగోలేదు కదండి, పాపకి చాలా సీరియస్గా ఉంది కదా, ఒకసారి 2 రోజులు పంపించండి లెటర్ రాసి అని చెప్తే అప్పుడు దెబ్బలాడితే పంపించారండి. అప్పటి వరకు పంపలేదండి. పంపించిన తర్వాత మేము గోకవరం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొస్తే శిలను పెట్టారు. బాగా తీవ్రంగా ఉండడం వల్ల శిలను అవి పెట్టారండి. ఈ రోజు కూడా బ్లడ్ టెస్ట్ ఇంకో 2-3 టెస్టులు ఉండిపోయినాయని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చామండి. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఉంచమంటారో ఏం చేస్తే తెలియదండి. పాప అయితే చాలా నీరసపడిపోయి లెవెల్ అవుతుంది. తిండి కూడా వెళ్ళట్లేదండి. పాలు ఇచ్చినా కనీసం తాగడం లేదండి, ఏమీ చేయట్లేదండి.